అధికారులు ఏరి ఐటీడీఏల్లో మార్పు ఎప్పుడు? నిధులలేమి, నిలకడలేని నిర్ణయాలు. బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఐటీడీఏలు. కాంగ్రెస్ హయాంలో కూడా అదే పరిస్థితి. సరిగ్గా పనిచేయని 29 శాఖలు, ఆదివాసీలకు తీవ్ర అన్యాయం, అధికారులు లేక పనులన్నీ పెండింగ్, తాత్కాలిక బాధ్యతలు కొందరికి అప్పగించిన నో యూజ్. ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ కన్సర్న్ మినిస్టర్ ఎవరు అని అంటే సీతక్క గారు. ఈ ఐటీడీఏలు మరి ఎందుకు ఈ సిచ్యువేషన్లో గతంలో ఉన్నాయంటే అది దొంగలు కాబట్టి అట్లా. మరి మీరెందుకు సీతక్క గారు మీరు ఇంకొంత దీని మీద ఎంక్వైరీకి ఆదేశించాలి. మీ దగ్గరికి వచ్చి మీ ఆఫీస్కి వచ్చి కొంత మీకు తెలవకుండా మేనేజ్ చేస్తున్న ఒక బ్యాచ్ అలా తయారైంది. ఎవరో కొంతమంది కాంగ్రెస్ లీడర్లు అని చెప్తున్నారు. ఎల్లేషో మల్లేషో ఇంకెవరో కొంతమంది వీళ్ళ చేతుల్లో వ్యవహారం నడుస్తున్నది. కందిపప్పు కుంభకోణం, కోడిగుడ్ల కుంభకోణం, కోడిగుడ్లు కందిపప్పు దాచిపెట్టే ర్యాకుల కుంభకోణం, బెంచీల కుంభకోణం, ఇవన్నీ మేము వెలుగులోకి తీసుకొచ్చినాం. టెండర్లు కూడా క్యాన్సిల్ చేసిరు మీరు, బాగానే ఉంది. కానీ టెండర్లు క్యాన్సిల్ చేసిన మీరు మరి ఎందుకు ఆ టెండర్లు ఆ రకంగా చేసిరన్నది వాళ్ళ మీద యాక్షన్ ఏది? వేర్ ఇస్ ద యాక్షన్? ఇప్పటికి ఇంకా మీకు తెలవకుండానే మీ వెనకాల తెర వెనక రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళని పసిగట్టి మీరు దూరం పెట్టకపోతే మీరు ఆగమైపోతారు. ఎందుకంటే మొత్తం ఎవ్రీడే మీ మీద వార్త వస్తున్నది. గిరిజనుల బతుకు బండిని సరైన మార్గంలో నడిపించేందుకు ఏర్పాటు చేసినవే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలు. వీటి ఏర్పాటు చారిత్రక ఘట్టం. కానీ ప్రత్యేక రాష్ట్రంలో వీటి నిర్వహణ పైన నిర్లక్ష్యం ఆవరించింది. కనీసం జీతాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఐటీడీఏల్లో ఏర్పడింది. చివరకు ఏ లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారో మర్చిపోయే దుస్థితికి వచ్చాయి. చాలా దారుణంగా ఉన్నది.